హాయ్ అండి, నమస్తే. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంక ఇదేనండి లాస్ట్ వీడియో. ఇది నేను అప్లోడ్ చేసేస్తే బాగుండేది. కొంచెం గ్యాప్ వచ్చింది బాగోక. సరే, ఇంక వీడియోకి వచ్చేస్తే కనుక ఇది మేము ఎర్లీ మార్నింగే శ్రీరంగంలో బయలుదేరిపోయామండి. స్టార్ట్ అయిపోతే ఇక్కడ మాకు వచ్చేసరికి అరుణాచలం వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. 12:30, 1 అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఇంక దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. గుడి అయితే చాలా పెద్దదండి, చాలా బాగుంది. దర్శనం అయితే బాగానే జరిగింది. అయితే క్రౌడ్ ఉంది బాగానే. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము, టికెట్ దర్శనానికి అయితే వెళ్ళలేదు. అంటే ఇంక వెళ్ళంగానే ఫ్రీ దర్శనం కొంచెం ఖాళీగా ఉంది. సరే అని ఇంక దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంక దర్శనం అంతా బాగా జరిగింది. లోపలైతే అలంకరణ చాలా బాగా చేశారండి. వీడియో నాకు కుదిరినంత వరకే తీసాను, ఎక్కువగా కుదరలేదు తీయటానికి. మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి అరుణాచలం రావటం. మామూలుగా మా ప్లానింగ్ అయితే గిరి ప్రదక్షిణ కూడా చేద్దాం అనుకున్నాము. కాకపోతే టైం కుదరలేదు. మళ్ళీ మాకు ఫ్లైట్కి టైం అయిపోద్దని చెప్పని, నైట్కి మళ్ళీ మేము చెన్నై వెళ్ళిపోవాలని చెప్పని ఇంకా అదైతే స్కిప్ చేసేసాము. ఇక్కడ అరుణాచలం గుడి మొత్తం ఇలా ఉంటుందని అక్కడ ఉంటే నేను ఒక వీడియో అయితే కొంచెంగా తీశాను మీకు చూపిద్దామని. అలంకరణ చాలా బాగా చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే దర్శనంకి లోపలికి వెళ్ళే వరకు బాగానే వీడియో తీనిచ్చారు. ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఫోన్లు అయితే లాగేసుకుంటున్నారు. చాలా మట్టుకు వీడియోలు చాలామంది తీశారండి. నేను ఇంకా కొంచెం భయపడతానే తీశాను, డెకరేషన్ అది బాగుందని. మా వారి ఫోన్లో మొత్తం వీడియోలు ఉన్నాయి కానీ అవి డిలీట్ అయిపోయినాయి, లేకపోతే నేను అవి కూడా అప్లోడ్ చేసేదాన్ని. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. మేము నైటు ఇంకా అరుణాచలం దర్శనం అయిపోగానే బయటకు వచ్చిన తర్వాత భోంచేసి 3:30 కాదులేండి, 5 అలాగ అవుతుంది. ఇంకా అప్పుడు భోంచేసాము మేము. భోంచేసిన తర్వాత చెన్నై అయితే స్టార్ట్ అయిపోయాం, బయలుదేరిపోయాము. అంటే ఇంకా రూమ్ ఎక్కడా తీసుకుందామని ఆలోచన లేదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఇంకా అక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ మాకు 5:30కి అండి ఫ్లైట్ విజయవాడ. ఇంకా అందుకని మేము ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ నైట్ అక్కడే స్టే చేసాము. తర్వాత ఇంకా అక్కడంతా ఎయిర్పోర్ట్ అంతా మీకు చూపిస్తున్నాను. చాలా పెద్దది. మేమైతే ఇదే ఫస్ట్ టైము ఫ్లైట్ ఎక్కడం కానీ ఎయిర్పోర్ట్కి రావటం కానీ. ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్లోనే బయటే కూర్చొని ఉన్నాము. ఇంకా మొత్తం తిరిగి తర్వాత మొబైల్స్ అవి ఛార్జింగ్ అయిపోతే అవి ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా అలా కూర్చొనే ఉన్నాము. మాకైతే 3కి అలాగా చెకింగ్ అది అయిపోయిందండి, లోపలికి పంపించేశారు. ఇంకా తర్వాత అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే తెలియలేదు అసలు, నైట్ పూట కదా అదొకటి జర్నీ చేసి ఉన్నామేమో, పడుకుండిపోయాము. పడుకుండిపోతే ఇంకా కాల్ చేశారు. కాల్ చేసి మీ ఫ్లైట్ రెడీగా ఉందని చెప్పని అంత నిద్రలోకి వెళ్ళిపోయాము. నేను బయట కూడా పడుకున్నాను, ఎయిర్పోర్ట్ బయట కాడ. లోపలికి వెళ్ళేసరికి మా వారి కాడ ఇంకా నీరసం వచ్చి పడుకుండిపోయారు. మొత్తం నలుగురం పడుకుండిపోయేసరికి వాళ్ళు కాల్ చేయకపోతే ఫ్లైట్ మిస్ అయిపోయేది మాది. మొబైల్ ఒకటే స్విచ్ ఆఫ్ చేయకపోవడం చాలా మంచిది అయ్యింది. ఇంకా తర్వాత అయితే బస్సు ఎక్కేసామండి. మేమైతే ఇండిగో ఫ్లైట్ అండి. మార్నింగ్ 5:30కి మాకు ఫ్లైట్. ఎర్లీ మార్నింగ్ విజయవాడలో 6:45కి దిగిపోయాము. ఫస్ట్ టైం అండి ఫ్లైట్ ఎక్కడం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మాకు సీట్లు కూడా బాగా వచ్చినాయి, విండో సైడు. మా పెద్ద అబ్బాయి ఒక సైడు, నేను ఒక సైడ్ కూర్చున్నాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, నాకు బాగా అనిపించింది. ఫస్ట్ నేను విన్నంత వరకు అయితే కొంచెం భయంగా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అని అన్నారు కానీ నాకైతే అది ఏమీ లేదు, నార్మల్గానే ఉంది. కొంచెం పైకి వెళ్తుంటే అది అయితే తెలుస్తుంది, కాకపోతే భయపడే అంత అయితే ఏమీ లేదు. ఇంకా మీకు ఇదంతా చెన్నై వ్యూ చూపిస్తున్నానండి. సిటీ లైటింగ్లో అది భలే ఉంది కదా. అయితే ఇది నైట్ అయితే ఇంకా బాగుండేది. ఒక లైటింగ్ అది చూడాలంటే నైట్, ఇలాగ ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడాలంటే కనుక మబ్బులు అవన్నీ మార్నింగ్ వ్యూ బాగుంటుంది. తర్వాత మాకు వచ్చేసరికి బ్రోయర్ దగ్గర పడిందండి సీటు. కొంచెం ఆ నాయిస్ ఒకటి బాగా ఉంది. తర్వాత చాలా బాగుంది. అయితే మాకు తిరిగేవి అన్నీ ఉన్నాయి కాబట్టి మేము చెన్నై నుంచి బుక్ చేసుకున్నాము. లేకపోతే కేరళ నుంచి డైరెక్ట్ మనం విజయవాడ బుక్ చేసేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా విజయవాడ ల్యాండ్ అవుతున్నామండి. సిటీ వ్యూ చూపిస్తున్నాను. అసలు చాలా బాగుంది. అంటే ఎప్పుడు వింటమే కానీ ఫోనుల్లో అది చూస్తమే కానీ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఫస్ట్ టైము చాలా బాగుంది.
ఇంకా విజయవాడ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చామండి. నేను విజయవాడ ఎయిర్పోర్ట్ చూస్తాం కూడా ఇదే ఫస్ట్ టైము. అంటే బయట నుంచి చూస్తామే కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. చెన్నై ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. విజయవాడ అంత చిన్నదే. ఎయిర్పోర్ట్ అంత పెద్దదేమీ కాదు. డెవలప్ కూడా అంత ఏమీ అవ్వలేదు విజయవాడది. ఇంకా చెన్నైదైతే చాలా బాగుంది. మాకు బాగా నచ్చింది. ఇంకా తర్వాత ఇంకా మేము ఇంటికొచ్చేసరికి ఇంకా అక్కడ క్యాబ్ బుక్ చేసేసుకున్నామండి. క్యాబ్ బుక్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసరికి మాకు 8:30 అలాగ అయ్యింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు అవి పంచుకున్నాము. ఇంకా మీకు షార్ట్ వీడియో రూపంలో నేను ప్రతీదీ మీకు అప్డేట్ ఇచ్చాను కదండీ. ఇంకా లాంగ్ వీడియోలు నాకు లేట్ అయిపోయింది. ఏదైనా కానీ నేను షార్ట్ వీడియో రూపంలో ఫస్ట్ అయితే నేను ఎక్కడికి వెళ్ళినా ఏదైనా నేను అప్లోడ్ చేసేస్తాను ఫాస్ట్‌గానే. ఓకేనండి. మా వీడియో గనక నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. బాయ్ ఫ్రెండ్స్.